విద్యాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. బట్ ఈ విత్డ్రాల్ అనేది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే లాభం వస్తుంది, ఎంతకాలం ఇన్వెస్ట్ చేశాక ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకోవాలి, ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్లో వాడుకోవచ్చు అని అంటున్నారు. మరి ఈ విషయాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని మధు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. ఎస్డబ్ల్యూపీ అనేది నిజంగా ఒక వరం లాంటిది. ఇది చాలా మందికి రిటైర్మెంట్ టైంలో ఉండొచ్చు, లేదంటే ఒక స్పెసిఫిక్ టైంలో దీన్ని మనం ఏది యూజ్ చేసుకున్నట్లయితే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది అంటున్నారు. కానీ ఎస్డబ్ల్యూపీ ఎలాంటి వాళ్ళు చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు కాస్త చెప్తారు? డెఫినెట్లీ మీరు ఎస్ఐపి అనేది దాదాపు అందరికి ఐడియా వచ్చింది. అంటే కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసి ఒక బల్క్ ఇన్వెస్ట్మెంట్ని పోగు చేయడాన్ని మనం ఎస్ఐపి అని అంటాం. ఎస్డబ్ల్యూపీ అంటే రెండు రకాలు. ఒకటి, మీ దగ్గర ఆల్రెడీ లంసమ్ ఉంటే ఇమీడియట్గా ఇన్కమ్ మీరు తీసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది త్రూ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి. లేదా మీ దగ్గర కార్పస్ లేదు, ఒక 15-20 ఇయర్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ బై నెక్స్ట్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అకార్డింగ్ టు యువర్ ఏదైతే ఏజ్ ఉంటుందో దాన్ని బట్టి, లేదా మీ యొక్క కెపాసిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఐపి ఇప్పుడు మీరు ఒక 20-25,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేసి దాన్ని ఒక 12-13 ఇయర్స్ లోపల మనం ఒక 1 crore ఫండ్ అయిన తర్వాత నెలకి ఒక 50,000 రూపాయలు తీసుకోవడానికి ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ కాంబినేషన్ అంటారు. జనరల్గా ఏంటంటే ఎస్ఐపి అనేది మీకు పాకెట్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది, ఎస్డబ్ల్యూపీ అనేది మీ పాకెట్కి మనీ ఇచ్చేలాగా ఉంటుంది అనమాట. సో ఎస్డబ్ల్యూపీని రిటైర్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా అందరూ చూసేది ఏంటంటే ఏదైనా ఒక రెంటల్ ప్రాపర్టీ తీసుకొని దాని నుంచి రెంటల్ ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ రోజుల్లో మనం ఒక ప్రాపర్టీ రెంట్కి ఇవ్వాలి అంటే బల్క్ అమౌంట్ అనేది మనం బ్లాక్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్రాపర్టీ అనేది మనం సొంతం చేసుకోవాలంటే అడ్వాన్స్గా మన రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి కూడా దాదాపు మన జేబు నుంచి చిల్లులు పడే సమస్య అనేది కనబడుతూ ఉంటుంది బయట. అలాగే మీరు దీన్ని రెగ్యులర్ ఇన్కమ్ కోసం మిగతా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే మీకు ఎఫ్డి కానీ లేదా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కానీ మీరు చూడాల్సి వస్తుంది. బట్ వాటిలో మేజర్ రిస్క్ ఏంటంటే మీ క్యాపిటల్ అనేది మీరు ఒక 20 సంవత్సరాలు మీరు బ్యాంకు నుంచి ఎఫ్డి చేసి ఇంట్రెస్ట్ తీసుకుంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మీ క్యాపిటల్ అనేది సేమ్ ఉంటుంది. రెండోది, రానున్న రోజులలో మీ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ కూడా ఈక్వల్లీ సేమ్ ఎఫ్డి లాగానే పనిచేస్తుంది. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే 5 lakhs వరకు బ్యాంక్ ఎఫ్డి సేఫ్టీ అనేది ఉంది. ఇంకా మనం బయట తీసుకున్నట్టయితే మీరు రియల్ ఎస్టేట్ వీటిలలో ఏంటంటే పెద్ద అమౌంట్ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడైనా మీకు అవసరం పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాంటి అవసరం లేదని చెప్పేసి ఒక రెంటల్ ప్రాపర్టీ తీసుకున్నాం, రేపు పొద్దున మనకు చాలా అవసరం పడింది మనీ, అప్పుడు మనం దాని నుంచి కొంచెం పార్షల్ విత్డ్రాల్ చేయడం కానీ ఫుల్ విత్డ్రాల్ చేయడం కానీ అసలు అంత ఈజీ వర్కౌట్ అయ్యే విషయం అనేది కాదు. ఎస్డబ్ల్యూపీలో ఏంటంటే మీరు ఈరోజు 50 lakhs కానీ 1 crore కానీ డిపాజిట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి మీ రెంటల్ ఇన్కమ్ ఏదైతే మీరు బయట అనుకుంటున్నారో దాన్ని ఎస్డబ్ల్యూపీ రూపంలో తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? జనరల్లీ మీరు హైబ్రిడ్ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కానీ ఇమీడియట్ ఎస్డబ్ల్యూపీ అయితే, ఎవరైతే ఎస్ఐపి త్రూ కార్పస్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్స్ అవసరం లేదు. ఎస్ఐపి ద్వారా వాళ్ళు ఒక 10-15 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ నుంచి ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎస్ఐపి చేస్తే ఆ ప్రాసెస్ వేరు, ఎస్డబ్ల్యూపీ చేస్తే ఆ ప్రాసెస్ వేరు అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు ఎస్ఐపి చేసిన ఎస్డబ్ల్యూపీ చేసిన ఎండ్ ఆఫ్ ద డే మీ అమౌంట్ అనేది ఈక్విటీ మార్కెట్లోకి వెళ్తుంది. ఒకవేళ మీరు ఈక్విటీ వెళ్ళినట్టయితే, హైబ్రిడ్ అయితే మీరు హైబ్రిడ్లో మీకు డెట్ ప్లస్ ఈక్విటీలోకి వెళ్తుంది. మల్టీ అసెట్ అయితే గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఈక్విటీ అండ్ నార్మల్ డొమెస్టిక్ ఈక్విటీలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు పోర్ట్ఫోలియోకి యాడ్ అయిపోతుంది. ఆ పోర్ట్ఫోలియో నుంచి క్రమం తప్పకుండా ఎస్ఐపి అయితే ఎలాగైతే మంత్లీ 15,000 20,000 పెట్టారో అలాగే 15,000 20,000 రూపీస్ మీరు విత్డ్రా చేయడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. అందుకే దీన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు. అంటే మీరు మీ దగ్గర ఉన్న కార్పస్ని విత్డ్రా చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలామందికి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు నేను ఎంత విత్డ్రాల్ చేయొచ్చు, ఎంత విత్డ్రాల్ అని అంటే జనరల్లీ మీ దగ్గర ఉన్న కార్పస్లో మీరు సంవత్సరానికి ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ బట్టి మీరు ఫండ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయ్యారు, కొంచెం అంటే మోడరేట్ రిస్క్ తీసుకునే వాళ్ళు అయ్యారు అనుకోండి, మీరు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లోకి వెళ్ళారు. అగ్రెసివ్ హైబ్రిడ్లో మీకు 10-11% రిటర్న్ వస్తుంది. ఇప్పుడు 10-11% రిటర్న్ నుంచి మీకు అవసరం అనుకుంటే 10కి 10 తీసుకోవచ్చు, 11కి 11 తీసుకోవచ్చు, ఈవెన్ మొత్తం రిటర్న్ మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం అనేది ఏం లేదు. కాకపోతే కార్పస్ అనేది మళ్ళీ గ్రో కావాలి. ఇది మన యొక్క సెకండ్ థాట్. ఎస్డబ్ల్యూపీకి వచ్చే వాళ్ళకి రెండు ఆలోచనలు ఉంటాయి. ఒకటి, నా దగ్గర ఉన్న కార్పస్ నా ఎంటైర్ రిటైర్మెంట్ వరకు యూజ్ అవ్వాలి.
ఆ తర్వాత నాకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది తగ్గకుండా ఇంక్రీజ్ అవుతూ రావాలి. అండ్ ఫ్యూచర్లో ఆఫ్టర్ మై లైఫ్ ఏదైతే కొంత కార్పస్ అయినా నేను నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలనేది మెయిన్ ఉద్దేశం అనేది ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో ట్యాక్స్ కూడా నాకు తక్కువ ఉండాలి. ఈ 3 అనేవి కీ అనమాట. ప్రతి ఎస్డబ్ల్యూపీ ఇన్వెస్టర్ చూడాల్సినవి ఈ 3 పాయింట్స్ అనమాట. ఒకటి ట్యాక్సేషన్, రెండోది లెగసీ, మూడోది ఇంక్రీజింగ్ ఇన్కమ్, అండ్ ఇంకా 4వది నేను యాడ్ చేసేది ఏంటంటే మీకు లిక్విడిటీ. అంటే మీరు తీసిన 15 lakhs కానీ 1 crore కానీ ఫ్యూచర్లో మళ్ళీ విత్డ్రా చేయాలనుకుంటే యాజ్ అండ్ డేట్ వాల్యూ అట్లీస్ట్ మనకు ఎంత కాలానికి మన చేతిలోకి రాగలుగుతుంది, అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు ఒక 10% ఇన్వెస్ట్మెంట్ పైన రిటర్న్ వస్తుంది అని అనుకున్నారనుకోండి, దానికి మీరు అగ్రెసివ్ హైబ్రిడ్ సైడ్ వెళ్ళారు, అప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి ఇప్పుడు ఆ 10%లో నాకు ఎంత కావాలి మంత్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 1 కోటి రూపాయల్లో 10% అంటే ఎంత, అప్రాక్సిమేట్లీ 1 కోటి రూపాయల్లో మీకు 10% అంటే 10 lakh rupees. అంటే సంవత్సరానికి మీ ఫండ్ 10 lakhs పెరుగుతుంది. నవ్ యూ డిసైడ్ హౌ మచ్ యూ వాంట్ పర్ మంత్ ఇన్కమ్. అంటే ఇక్కడ మీరు 80,000 70,000 వరకు మీ ఇంక్రీజింగ్ అనేది కనబడుతుంది. మరి అన్ని సంవత్సరాలు పెరుగుతుందా ఇలా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మార్కెట్ అంటేనే వాలటాలిటీ. మీరు హైబ్రిడ్ తీసుకున్నా, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే మార్కెట్లో మీరు ఉంచాలి. గ్రోత్ కావాలంటే మార్కెట్లో ఉంచాలి, ఈక్విటీలో ఉంచాలి. గ్రోత్ వద్దనుకుంటే డెట్లో ఉంచాలి. డెట్లో మీకు 6 to 8% రిటర్న్ వస్తుంది, 6% వస్తుంది, 8 కూడా రాదు. మీరు ఈక్విటీలో కొంచెం 50-50 చేస్తే బ్యాలెన్స్ అడ్వాంటేజ్, 65 to 35 చేస్తే అగ్రెసివ్ ఈక్విటీ, 80-20 చేస్తారనుకోండి ఈక్విటీ కంప్లీట్గా, లేదా 100% చేస్తాం. ఇక్కడ మనం 10% ఎక్స్పెక్టేషన్ అనుకున్నప్పుడు ఆ 10%లో ఎవ్రీ ఇయర్ అయితే పెరగదు. జనరల్గా ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు ఒక రెంటల్ ప్రాపర్టీ తీసుకుంటే ఎలాగైతే కొన్నిసార్లు రెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా బయటకి, ఏదైనా మంచి మీ దగ్గర మీ మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఏదైనా ఒక బ్యాంక్ మీ దగ్గర రెంట్ తీసుకున్నారు, వాళ్ళ లీజ్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది, ఒక 1 year ఖాళీ ఉండే ఛాన్స్ ఉంటుందా లేదా? జనరల్గా ఉంటుంది, రైట్? అలాగే మీకు ఇక్కడ కూడా మార్కెట్ డౌన్లో నడిచిపోయినప్పుడు, అంటే బియరిష్ మార్కెట్ వచ్చినప్పుడు, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే మీకు గ్రోత్ అనేది కనబడదు. ఆల్దో మీ క్యాపిటల్ అనేది జనరల్గా సేఫ్గానే ఉంటుంది, ఒక్కొక్కసారి నెగిటివ్లోకి వెళ్తుంది. వెరీ ఇనిషియల్ డేస్లో ఫస్ట్ 3 years అయితే మీరు అసలు చూడొద్దు. అలా చూసే వాళ్ళు అయితే ఇంకా ఎస్డబ్ల్యూపీ అసలు స్టార్టే చేయొద్దు. మొదటి 3 సంవత్సరాలు మీరు వదిలేయాలి దాన్ని. ఇక్కడ కూడా ఒక స్మార్ట్ స్ట్రాటజీ నేను చెప్తాను. కంప్లీట్గా నాకు ఆ 3 సంవత్సరాలు కూడా నెగిటివిటీ చూడడం ఇష్టం లేదనుకుంటే మీరు మొదటి 2 సంవత్సరాల రూపాయల ఎస్డబ్ల్యూపీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు, 5% విత్డ్రాల్ పెట్టారు, రైట్? ఈ 5% విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో మొదటి 2 సంవత్సరాలు డెట్ ఫండ్ నుంచి విత్డ్రాల్ పెట్టుకోండి. అంటే మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే అందులో 15 నుంచి 20 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో దాన్ని డెట్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెట్ అనేది కంప్లీట్గా మీకు ఈక్విటీ నుంచి దూరంగా ఉంటుంది, మీకు 6%, 6.5% రిటర్న్ వస్తుంది, మీరు 5% తీస్తున్నారు, స్టిల్ యూఆర్ యాడింగ్ 1.5%, రైట్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ చాయిస్. అండ్ సెకండ్, ఆఫ్టర్ 2 years ఏదైతే ఫండ్ మనకు అవసరం ఉంటుందో దాన్ని హైబ్రిడ్ కేటగిరీలో, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో పెట్టండి. 3 నుంచి 5 years ఏదైతే గ్యాప్ ఉంటుందో అప్పుడంటే ఇంకొక 20 lakh rupees. తర్వాత మిగిలిన 60 lakh rupees ఏదైతే మోర్ దెన్ 6 to 7 years తర్వాత మనకు అవసరం ఉంటుందో దాట్ యూ నీడ్ టు పుట్ ఇన్ టు కంప్లీట్ ఈక్విటీ. ఆ ఈక్విటీలో పెట్టడం వల్ల ఈక్విటీలో టెంపరీగా వాలటాలిటీ ఉంటుంది, బట్ ఆఫ్టర్ 5 years కానీ 3 years కానీ మీ క్యాపిటల్ నెగిటివ్లో వెళ్ళే ఛాన్స్ అనేది దాదాపు ఉండదు. వెరీ రేర్ కేసెస్లో స్మాల్ క్యాప్లో అప్పుడప్పుడు వస్తుంది, కానీ మనం ఎస్డబ్ల్యూ కాబట్టి మనం స్మాల్ క్యాప్ని అవాయిడ్ చేస్తాం జనరల్లీ. ఒకవేళ మీరు అందులో పెట్టినప్పటికీ మనం ఆ స్మాల్ క్యాప్ ఫండ్ టచ్ చేయకుండా మిగిలిన ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ అసెట్ ఫండ్ నుంచి కానీ ఆఫ్టర్ 5 years విత్డ్రాల్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా మీరు స్మార్ట్గా 3 bucket రూల్ అని కూడా అంటారు చాలామంది దీన్నే. మొదటి 2 years అనేది లిక్విడిటీ నుంచి, సెకండ్ మనకు 2 to 3 years 4-5 years వరకు హైబ్రిడ్ కేటగిరీ నుంచి, ఆ తర్వాతది కనుక మీరు ఈక్విటీ నుంచి చేయడం వల్ల ఒకటి మీరు క్యాపిటల్ అనేది నెగిటివ్లో మొత్తం నెగిటివ్లో, లేకపోతే మీరు బ్లీడింగ్ అవుతున్నప్పుడు విత్డ్రా చేసే ఛాన్స్ అనేది ఇక్కడ లేదు. రెండోది లిక్విడిటీ విషయానికి వస్తే కంపేర్ టు ఆల్ అదర్ అసెట్స్ లైక్ బ్యాంకులో అయితే మీకు లిక్విడిటీ డెఫినెట్లీ ఉంటుంది, కొంచెం పర్సంటేజ్ కట్ చేసుకొని ఇస్తారు. అండ్ పోస్ట్ ఆఫీస్లో అయితే మీకు ఏంటి
5 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు విత్డ్రాల్ పీరియడ్ పెడతారు, లేదంటే మీరు కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ యాజ్ అండ్ డేట్ వాల్యూ అనేది మీరు ఎనీ టైం మీకు ఎంత అవసరం ఉంటే అంత విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ట్యాక్స్ విషయంలో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 ఇయర్స్ తర్వాత, అంటే మీరు ఒక 50 లక్షలు పెట్టారు, అది కాస్త మార్కెట్తో 90 lakhs కానీ 80 lakhs కానీ అయింది, లేదా 1 CR అయింది అనుకుందాం. అక్కడ మీరు విత్డ్రాల్ చేస్తే వచ్చే ట్యాక్స్ ఎలా పడుతుంది, అది కూడా ఇంపార్టెంట్ కదా. మ్యూచువల్ ఫండ్లో ద బెస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఒక రూల్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఏ రోజైతే మీరు ఆఫ్టర్ అంటే 1 CR అయిన తర్వాత విత్డ్రాల్ చేస్తున్నారు, నెలకు ఒక 50,000 విత్డ్రాల్ చేస్తున్నారు అంటే ఇక్కడ క్యాపిటల్ సగం ఉంటుంది అండ్ అలాగే మీ ప్రాఫిట్ అనేది ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఏదైతే ఈ 50,000 విత్డ్రా చేస్తున్నారో 25,000 ఈజ్ యువర్ క్యాపిటల్ అండ్ 25,000 ఈజ్ యువర్ ప్రాఫిట్. అంటే 25,000 పైన మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అనేది లేదు. అంటే జనరల్లీ 25,000 అని అంటే మన సంవత్సరానికి 50,000 అంటే 6 లక్షలు మనం విత్డ్రా చేస్తున్నాం, రైట్. 6 లక్షలు విత్డ్రా చేస్తున్నప్పుడు 3 లక్షల పైన ఎలాంటి ట్యాక్స్ అనేది లేదు. మిగిలిన 3 లక్షల పైన మీకు ట్యాక్స్ అనేది లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఉంటుంది. ఆ 3 లక్షల పైన 1.25 lakhs ఏదైతే ఉంటుందో అది ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్, రైట్. మిగిలిన ఏదైతే 2 lakhs కానీ 1.75 lakhs కానీ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పైన 12%, అంటే వెరీ వెరీ నామినల్ ట్యాక్సేషన్ కంపారిటివ్లీ మీరు డెట్ ట్యాక్సేషన్తో పోల్చుకున్నట్టయితే. సో ఈ కేటగిరీలో మీకు ట్యాక్సెస్ ఏమవుతుంది, లిక్విడిటీ మెయింటైన్ అవుతుంది అండ్ ఎనీ టైం మీరు ఈ ఎస్డబ్ల్యూపీని ఆఫ్టర్ 5 years 10 years తర్వాత మీరు ఈరోజు 50,000 పెట్టారు, బట్ ఆఫ్టర్ 5 years మీ ఫండ్ గ్రో అయింది, అప్పుడు మీరు 60,000 కానీ 70,000 కానీ ఇంక్రీజ్ చేయొచ్చు. ఆఫ్టర్ 10 years మీరు దీన్ని 1 lakh చేయొచ్చు, ఆఫ్టర్ 20 years మీరు 3 to 4 lakh rupees కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎస్డబ్ల్యూపీ అనేది వర్కౌట్ అవుతుంది అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో కొంచెం ప్రాపర్గా చేయాలి. ఇష్టం ఉన్న ఫండ్స్లో చేస్తే ఎస్డబ్ల్యూపీ కూడా లాస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో తెలుసుకోవాల్సినవి, ఎందుకంటే టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అని అర్థమైంది ఈ మీరు చెప్పిన సారాంశం మొత్తం విన్నాక. అండ్ అమౌంట్ కూడా దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయాలి. అండ్ ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా చేయకపోతే నిజంగా మన ఓవరాల్ మేజర్ ఫండ్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవ్వడం స్కోప్ ఎక్కువ ఉంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చండి. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.